హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు మొత్తం వ్లాగ్ చూపిస్తాను. ఒకసారి ఇది వినేయండి. పొద్దున్నే చల్లటి మంచు, పక్షుల పలకరింపులు చాలా బాగున్నాయి కదండి. ఏంటా అని చూస్తున్నారా? మా పెద్దమ్మ అన్హెల్దీ ఫుడ్ అయినా గోరుమిటీలు తయారు చేస్తుందండి. అన్హెల్దీ అని ఎందుకన్నానంటే ఇక్కడ మైదా పిండి కూడా ఉపయోగిస్తుందండి, అందుకే అని అన్నాను. ముందుగా కేజీ ఉప్మాను అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది నేతిలో వేయించుకుంటుంది. నెయ్యి చూసారా ఎంత కమ్మగా ఉందో, పూస నెయ్యి అని అంటారు కదా, అది ఇదేనండి. ఎందుకు ఆ మాట అన్నానంటే మా పెద్దమ్మ వాళ్ళు గేదె పాలు తెచ్చుకొని తోడుపెట్టి మజ్జిగ చిలుకుద్దండి. మజ్జిగ తప్ప పెరుగు తినరు వాళ్ళు. చిలికిన మజ్జిగని వెన్న తీసి ఈ విధంగా నెయ్యి తయారు చేసుకొని ఉంచుకుంటుందండి. ఇంట్లో గబుక్కున అవసరం అవుతుందండి, డబ్బాల్లో వేసుకుంటుంది. మొన్నే మా వదిన అవసరం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయిందంట. మిగతాది కొంచెమే ఉందమ్మా అని చెప్పేసి కేజీ గోరుమిటీలు చేస్తానని చెప్పేసి నెయ్యి తీసి వేయిస్తుంది ఉప్మా నూకని. చూస్తున్నారు కదా, వేయించుకొని ఒక పళ్ళెంలో వేసేసి ఒక కేజీ మైదా పిండి దానిలో కలిపేసుకుందండి. మొత్తం అంతా కూడా ఉండలేకుండా చేత్తో కలిపేసింది. ఇక్కడ కేజీ ఉప్మా నూక తీసుకుంది, అలాగే కేజీ మైదా పిండి తీసుకుందండి. ఉప్మా నూక బాగా వేయించుకొని పల్లెలో తీసేసుకొని రెండు మిక్స్ చేసేసి ఒక 50 గ్రాముల డాల్డా తీసుకుంది. డాల్డా వేయడం వల్ల మెత్తగా వస్తాయంటండి. మా ఊర్లో అయితే కొంచెం మంది సోడా ఉపయోగిస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఏం తెలీదు, నాకు డాల్డాయే తెలుసు, నేను అదే వేస్తాను అంటుంది. సరే నీ ఇష్టం, నీకు ఎలా వస్తే అలా చెయ్యన్నాను. ఈలోపు మా కోడి గుడ్డు పెడతాక చూడలేక పైకప్పు ఎక్కేసిందండి, దాన్ని తీస్తున్నాడు మా పెద్దన్న. డాల్డా వేసేసాక ఒక పావు కేజీ నూనె వరకు వేడి నూనె అందులో పోసేసింది మరిగించి. అందుకే అన్హెల్దీ అన్నాను స్టార్టింగ్గానే. ఇందులో నూనె, డాల్డా, మైదా అన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదండి, కానీ అదే పనిగా తింటే చాలా ప్రమాదం. మేము ఎప్పుడో అంతేనో సంవత్సరానికి ఒకసారి వస్తాం, అప్పుడే అలా అడుగుతాను. ఎక్కువ కొబ్బరి చేయమంటాం మేము. ఈసారి నేనే అడిగాను గోరుమిటీలు చేయమని, ఎందుకంటే మేము పెద్దగా గోరుమిటీలు అంటే మా ఊళ్ళు వండరు, మేము తినం కూడా, నాకు కూడా రావు. ట్రై చేశాను కానీ అవి ఎలాగో వచ్చినాయి, అందుకే అప్పటి నుంచి అమ్మనే చేయమంటాను పెద్దమ్మని. మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి అట్ల మొత్తం అంతా కలిపేసుకుందండి, ఎందుకంటే వేడి నూనె కదా కాలుతుంది. తర్వాత చల్లీలు వేసి ఒక ముద్దలాగా కలుపుకుంది. మరీ మెత్తగా కాదు, అలానే మరీ గట్టిగా కాదండి. మనం చపాతీ పిండి కొట్టుకున్నట్టు ఒత్తేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా గోరుమిటీలు, ఏదో మనకు వచ్చి రాని ట్రైల్ వేసాం. అలా చేసి ఇస్తూ ఉంటే మా పెద్దమ్మ చాలా బాగా చేస్తున్నావులే పక్క జరగా అందే. సర్లే మీద అలగపడండి అని చెప్పేసి మా పెద్దన్న మా పెద్దమ్మకి అప్పు చెప్పేసాం. వాళ్ళు చేస్తూ ఉంటే మనం పక్క నుంచి వేయించామన్నమాట. వేయించి పక్కన తీసుకున్నాము. నా కష్టం పగవాడికి కూడా రాకూడదండి, వీడియో తీయాలి అన్న ఆతృతో తిట్లు తింటానే ఉన్నాను. ఎక్కడో ఉన్న యాలకలు నూరు పెట్టాను, అవి పట్టురా అంది. ఫోన్ ఇచ్చుకొని అటు ఇటు తిరుగుతుందని నేను అంటుంది, అది పట్టురావడానికి వెళ్తే. ఏం చేస్తాం, ఈలోపు పాకం తయారు చేయడానికి కేజీ పంచదార కొంచెం వాటర్ వేసి పాకం రప్పెత్తుందండి. మరుగుతూ ఉంది. ఈలోపు మా ఆయన ఉప్మాలు ఆగుతున్నాడు, తింటున్నాడు. తయారైపోయింది పాకం. చూస్తున్నారా, ఇలా ఎలాడితే చిన్న తీగి రావాలంట, చూపిస్తుంది నాకు ఇలా ఉండాలా అని. సర్లే ఎలాగోలా చేశాను నేను. అయిపోయిందని ఏం చేసి యాలకుల పొడి నూరి పక్కన పెట్టింది కదండి, అది వేసేయమంది. మొత్తం వేసేసాను. మొత్తం పాకంలో కలిపేశాక ఆ పాకాన్ని ఈ పళ్ళెంలో ఉన్న గోరుమిటీల పైన వేసేసింది. ఆ పాకం ఆరిపోకుండా మొత్తం వాటిని చెరొక అట్ల పుల్లెట్టి కలిపేసామండి, వాటికి పట్టేలాగా. ఎందుకంటే వేసేసి వదిలేస్తే మళ్ళీ అవి అలా అట్లా ఉండిపోతాయి, ఎండిపోతుంది తొందరగా, పాకం ఆరిపోద్ది. అందువల్ల అట్ల పుల్లతో అడుగు నుంచి పైకి తీస్తూ కలిపేసాము. ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తాయి. ఇది అయిపోయిందా, ఇది అయిపోయిన వెంటనే జున్నుకు రెడీ చేస్తుందండి. మా ఆయనకి జున్ను అంటే ఇష్టం అని పెళ్ళైన కొత్తలో చెప్పాను, వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం వండుతాకే ట్రై చేస్తుందండి. మధ్యాహ్నం చేపల కూరతో భోజనం, తర్వాత 3 గంటలకి పప్పు రుబ్బి బెల్లం గర్లేసింది, అది కూడా చేతితో రుబ్బి. ఈ జనరేషన్లో కూడా ఎవరున్నారో తెలియకుండా అని అనుకోవద్దు,
ఒక ఫోన్ చేయడం కానీ, మిక్సీ యూజ్ చేయడం కానీ, గ్రైండర్ యూజ్ చేయడం కానీ రాదు మా పెద్దమ్మకి. ఫోన్ కూడా ఎవరైనా చేసిస్తే మాట్లాడతారు తప్ప వాళ్ళంతట వాళ్ళు చేయలేరు. అంతే ఒక్కొక్కరికి. ఇది పండగ అయిన తర్వాత జరుగుద్దండి. వేండ్ర ఊర్లో చింతాలమ్మ తల్లి జాతర. వెళ్ళాము నైట్. ఈ రాత్రి జరిగిన సన్నివేశాలు ఇవన్నీ. గరగలతో కొంచెం అటు ఇటు డ్యాన్సులు వేశారు. మేము పెద్దగా ఏమి ఉండలేదు. ఎందుకంటే నైట్ టైం జరుగుతుంది. అసలే నాకు మంచు పడదు. అస్తమానం రంపు చేసేస్తూ ఉంటుంది. కొద్దిసేపు చూసి మొత్తం అన్నీ తర్వాత కొన్ని కావాల్సి వస్తే మా నాన్న గాజులు, పిల్లకి రబ్బర్ బ్యాండ్లు అలా కొన్ని కొన్ని కావాల్సిన సామాన్లు తీర్థంలో పిల్లలకి ఏమన్నా కావాలి అవి ఇవి అంటే మొత్తం తీసుకుని అన్నీ కొన్నారండి మా నాన్న. పెద్దనాన్న తీసుకున్నారు. నైట్ టైం అంటే అండి తీర్థం అందరూ ధీమాగా తినేసి వండేసుకొని తినేసి రెడీ అయ్యి వస్తున్నారు. 9 తర్వాత అంట డ్యాన్స్ ప్రోగ్రాలు అటు స్టార్ట్ అవుతాయంట. బాబోయ్ ఎవరుంటారు పిల్లలతో మంచులు అని చెప్పేసి మేము బయలుదేరిపోయామండి. చూసాం కదా అని. మళ్ళీ మర్నాడు అమ్మవారి గుడికి వెళ్ళాము. బుధవారం నాడు. ఇది మంగళవారం నాడు వ్లాగ్ అండి. బుధవారం నాడుది కూడా మీకు వీడియో పెడతాను చూసేయండి. మేమైతే ఈ రోజుని ఈ విధంగా గడిపామండి. ఇంటికెళ్ళి చక్కగా నిద్రపోయాము. మరుసటి రోజు మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మా డే ఇలా గడిచిపోయింది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.